అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలు పెరగబోతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి అనేటువంటి వార్త అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని రాజకీయ పార్టీలోని నాయకులకు ఆనందాన్ని కల్పించే వార్తే. కానీ ఒక్క వైసీపీ పార్టీలో మాత్రం ఈ వార్త విషయంలో ఒకవైపు ఆనందము ఉంది, ఇంకోవైపు ఆందోళన ఉంది. ఆనందం ఏంటి, ఆందోళన ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆనందం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీల లాగానే వైసీపీ కూడా ఆనందపడుతుంది. ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 175 కాస్త మరొక 88 పెరుగుతాయి. 260కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఈ 260కి పైగా అసెంబ్లీ స్థానాలు పెరగటం వల్ల కొత్తగా వైసీపీ పార్టీ కూడా 88 మందికి ఎక్కువ మంది టికెట్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ పార్టీలో టికెట్ దొరక్క అసంతృప్తిగా ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు పార్టీ అధిష్టానం మీద అలకతో ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 170 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. రేపు పెరిగిన తర్వాత మిగతా 88 స్థానాలు అదనంగా వచ్చే వాటిలో కూడా వైసీపీ పోటీ చేసింది. కాబట్టి వైసీపీకి ఇది ఆనందాన్ని కల్పించే వార్తే. మరి ఆందోళన ఏంటి అంటే, ఆందోళన గురించి మీకు తెలియాలంటే డీలిమిటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని తెలియాలి. ఇప్పుడు డీలిమిటేషన్ ఎలా చేస్తారు, అసెంబ్లీ స్థానాల సంఖ్యను ఎలా పెంచుతారు అంటే ఇప్పుడు రాష్ట్రం పెరగదు. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎంత ఉందో అంతే ఉంటుంది. ఓటర్లు మారరు, ఎంతమంది ఓటర్లు ఉన్నారో అంతమందే ఉంటారు. కానీ మరి ఎలా అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి అంటే ఉన్న అసెంబ్లీ స్థానాలని డివైడ్ చేసి పెంచుతారు. ఇప్పుడు ఎలాగైతే ఉమ్మడి జిల్లాలని 2-3 ముక్కలు చేసి కొత్త జిల్లాలు క్రియేట్ చేశారో అలాగే ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి మండలాలని డివైడ్ చేసి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచుతారు. ఇప్పుడు ఒక అసెంబ్లీ స్థానంలో 4 మండలాలు ఉన్నాయి, ఇంకొక అసెంబ్లీ స్థానంలో 5 మండలాలు ఉన్నాయి, ఇంకొక అసెంబ్లీ స్థానంలో 6 మండలాలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు, ఈ 4 మండలాలు ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఒక మండలాన్ని తీస్తారు. ఇంకొక నియోజకవర్గంలో 5 మండలాలు అనుకోండి, అక్కడ 2 మండలాలు తీస్తారు. ఈ మండలాన్ని ఆ 2 మండలాన్ని కలిపి ఒక సపరేటు అసెంబ్లీ స్థానంగా మారుస్తారు. ఇది డీలిమిటేషన్ ప్రాసెస్. మామూలుగా ఇప్పటి వరకు అంటే ఇదంతా కూడా జనాభా ప్రాతిపదికన జరుగుతూ ఉంటుంది. ఏ నియోజకవర్గంలో జనాభా ఎక్కువ ఉన్నారు, ఆ జనాభా ఎక్కువ ఉన్న చోట ఒక మండలాన్ని తీయటం, ఇంకొక ఇతర నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలతో కలపడం, కొత్త నియోజకవర్గాన్ని క్రియేట్ చేయడం, ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో సరాసరి అసెంబ్లీ స్థానం యొక్క ఓటర్ల సంఖ్య 2,38,000 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఒక్కొక్క అసెంబ్లీలో సరాసరి ఒక నియోజకవర్గం ఎక్కువ ఉండొచ్చు, ఇంకో నియోజకవర్గం తక్కువ ఉండొచ్చు. సరాసరిగా 2,38,000 మంది ఓటర్లు ఒక అసెంబ్లీ స్థానానికి ఉన్నారు. ఇప్పుడేంది 1,60,000 మందికి పడిపోతారు సరాసరి అనేది. అంటే ఒక నియోజకవర్గానికి 1,60,000 మంది అటు ఇటుగా ఉంటారు ఓటర్లు. దీన్ని బట్టి తయారు చేస్తూ ఉంటారు. మామూలుగా జనాభా ఎక్కడ ఎక్కువ ఉన్నారో అక్కడ అసెంబ్లీ స్థానాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వైజాగ్ సిటీలో జనాభా ఎక్కువ, అక్కడ ఎక్కువ అసెంబ్లీ స్థానాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలా జనాభా ప్రాతిపదికన క్యాలిక్యులేట్ చేస్తూ నియోజకవర్గాల పెంపు అనేటువంటిది ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా ప్రాసెస్, ఒక అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి మండలాన్ని కొన్నిటిని పక్కన పెట్టి ఇంకొక అసెంబ్లీ స్థానాల్లో ఉన్న మండలాలతో కలిపి కొత్త అసెంబ్లీ స్థానాన్ని తయారు చేస్తారని చెప్పాను కదా. అట్లా ఏ మండలాలను డివైడ్ చేస్తారు, ఇది వైసీపీకి ఉండే భయం. సహజంగా డీలిమిటేషన్ ప్రాసెస్ అధికార పార్టీ చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో వాళ్ళు తమ అధికారాన్ని ఉపయోగించుకుని డీలిమిటేషన్ ప్రాసెస్లో భాగంగా కాంగ్రెస్ బలాన్ని పెంచుకునే విధంగా, టీడీపీ బలాన్ని తగ్గించే విధంగా టీడీపీ బలమైన మండలాలని టీడీపీ బలహీన మండలాలతో కలిపి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాల్లో గెలిచే రకంగా డీలిమిటేషన్ ప్రాసెస్ చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో దేశంలో, రాష్ట్రంలో ఉన్నప్పుడు. దానివల్ల టీడీపీ పార్టీ చాలా ఇబ్బంది పడింది. దాదాపు 10 సంవత్సరాలు టీడీపీ పార్టీ ఇబ్బంది పడింది. ఇప్పుడు ఏంది, రివర్స్ అయింది పరిస్థితి. ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, టీడీపీ తన బలానికి అనుగుణంగా వైసీపీని డ్యామేజ్ చేసే విధంగా, వైసీపీని బలహీనపరిచే విధంగా ఖచ్చితంగా అసెంబ్లీ స్థానాల పునర్వ్యవస్థీకరణ చేసింది. ఎగ్జాంపుల్ అండి, జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం పులివెందులు తీసుకుందాం. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. పులివెందుల రూరల్ మండలంలో వైసీపీ బలం ఉంది. సరే, మొన్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు ఓడిపోవచ్చు కానీ మామూలుగా పులివెందుల రూరల్ మండలంలో వైసీపీకి పెద్ద ఎత్తున బలం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సొంత మండలం, అది వైసీపీ బలమైన మండలం, అది పక్కన పెట్టేస్తారు. దాన్ని వైసీపీ పెద్దగా లేని ఒక 2 మండలాలతో కలిపి ఒక ప్రత్యేకమైన నియోజకవర్గంగా తయారు చేస్తారు. దాన్ని పులివెందుల నియోజకవర్గంగా మారుస్తారు. ఈ పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇతర 2 మండలాన్ని వేరే చోట కలుపుతారు. ఈ పులివెందుల నియోజకవర్గంలోకి వైసీపీ పెద్దగా బలం లేనటువంటి నియోజకవర్గాన్ని తీసుకెళ్తారు. లేదు, అసలు పులివెందుల నియోజకవర్గం నుంచి పులివెందుల రూరల్ మండలాన్ని తప్పించేసి వేరే చోట కలుపుతారు. అప్పుడేంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవడానికి ఇబ్బంది పడాలి. ఇలా అన్ని చోట జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఏమైనా తట్టుకొని గెలుస్తాడేమో కానీ మిగతా చాలా చోట్ల వైసీపీ నాయకులు వాళ్ళ నియోజకవర్గం, ఇప్పుడు కొడన్నాని ఉన్నాడు గుడివాడలో, ఎంత అవునా కాదని కొంచెం బలమైన నాయకుడు. ఆయన బలం ఏ మండలాల్లో ఉంది, ఏ మండలాల్లో లేదు. బలమైన మండలం దేశపై వేరే చోట గలిపారనుకోండి, బలహీన మండలాలతో అంటే బలం లేని మండలాలతో పోటీ చేసి కొడాలని గెలవలేడుగా.
అలా చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీలకి డీలిమిటేషన్ ప్రాసెస్లో అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో వైసీపీ ఆందోళన చెందుతుంది. కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రాసెస్ చేస్తామంటున్నారు. ఈ డీలిమిటేషన్లో భాగంగా ఏ మండలాన్ని ఎటు గలుపుతారో తెలియదు. అప్పుడు ఖచ్చితంగా వైసీపీకి పొలిటికల్గా డ్యామేజ్ అవుద్ది, రాజకీయంగా నష్టం జరిగిద్ది అనేటువంటి ఒక భయం మాత్రం వైసీపీని వెంటాడుతుంది. ఏం జరిగిద్ది అనేది చూడాలి. థ్యాంక్ యూ.